ఈ ఆలయమందు ఎవరున్నారు? దేవుడు. ఆ దేవాది దేవుడు ఎలాంటి దేవుడు అయి ఉన్నాడంటే, తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్రకు న్యాయకర్తగా. ఆగండి 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 ఆగండి. తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు ఆయనే న్యాయకర్త, ఆదరణకర్త, ఆత్మ సంబంధమైన భర్త, అన్నీ ఆయనే. ఈరోజు దేవుని సన్నిధిలో నేను తండ్రిని కోల్పోయానని, నేను భర్తను కోల్పోయానని ఎవరైనా ఇక్కడ మందిరంలో మనం కూర్చొని వాక్యం వింటుంటే, నా భర్త ఉన్నప్పుడు నాకున్న ఘనత వేరు, నా తండ్రి ఉన్నప్పుడు నాకున్న విలువ వేరు, నా యజమానుడు ఉన్నప్పుడు నా పరిస్థితి వేరు, ఇప్పుడు నా పరిస్థితి మరొక లాగుంది, నా జీవితం మరొక లాగుంది. నా తండ్రి ఉన్నప్పుడు ఒకలాగుంది, నా తండ్రి లేనప్పుడు ఒకలాగుంది, నా బ్రతుకు ఒకప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు మరోలా ఉందని ఒకవేళ అనుకుంటుంటే, మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? తన పరిశుద్ధాలయమందుండు దేవుడు ఎలా ఉన్నాడంటే, తండ్రి లేని వారికి తండ్రిగా, తండ్రిగా, విధవరాండ్రకు న్యాయకర్తగా, న్యాయకర్తగా. విషయం చెప్పన్నా, బైబిల్ గ్రంథంలో విధవరాండ్రులు కన్నీరు విడిచి మోకరించి, ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా అని ఏడిస్తే తక్షణమే వారి కన్నీరు తొడవటానికి పరలోకంలో నుండి అడుగులు వేసుకుంటూ నీ వద్దకొచ్చి, నీ కన్నీరు నా యేసయ్య తొడవబోతున్నాడు. కొట్టండి చప్పట్లు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఎవరైనా విమర్శిస్తే, వాళ్ళని ఎవరైనా ఎగతాళి చేస్తే, వాళ్ళని ఎవరైనా అపహేళన చేస్తే, వాళ్ళు దుఃఖపడితే, తండ్రి లేని పిల్లలు దుఃఖపడితే దేవుడు ఊరుకోడండి, వెంటనే నీకు న్యాయం చేస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీకు ఒక తండ్రిగా ఉంటాడు, నీకు న్యాయకర్తగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏకాంగులను సంసారులుగా చేయవాడు. అంత మాత్రమే కాదు, ఆయన బంధింపబడిన వారిని విడిపించేవాడు. దాని పక్కన ఒక మాట ఉంది, వారిని వర్ధిల్లు చేయవాడు. తండ్రి లేని వారు, భర్త లేని వారు, బంధకాల్లో ఉన్నవాళ్ళు, ఆశీర్వాదం చూడనోళ్ళు, దిక్కుతోచని స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, మీ అందరికీ నా దేవుడు మీతో చెప్పే శుభమాట ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని ఏలికలుగా చేయునుగాక, ఒక వెన్నెముకగా మార్చునుగాక, మిమ్మల్ని అనేకులకు ఆధారంగా మార్చునుగాక. హల్లెలూయా. చాలాసార్లు మన స్థితిని చూసి మనకే అనిపించింది, నేను అనేకులకు ఆధారం అవటమా, నేను అనేకులకు వెన్నెముకగా మారటమా, అబ్బే ఇది జరగదులేండి. అనేకులే నాకు ఆధారం అయినప్పుడు, కుటుంబమే నాకు ఆధారం అయినప్పుడు, నేను కుటుంబానికి ఆధారం ఎలా అవుతాను? అవను. 3 పూట్ల తిండి తినటానికే తలడిల్లిపోతున్న నేనే 10 మందికి ఎలా భోజనం పెట్టగలుగుతాను? ఇది జరగదండి. అని నిన్ను నువ్వే ఏం చేసుకుంటావు? చాలాసార్లు చెప్పు, తక్కువ చేసుకుంటున్నావు. అలా నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వేం చేసినట్టు? అవమానించినట్టు తెలుసా? నువ్వు తక్కువవాడు అయిపోతే, నిన్ను సృష్టించిన సృష్టికర్త కూడా తక్కువవాడే. నేనేమీ లేను, నేను శూన్యం, నా వల్ల ఏం కాదు, నా బ్రతుకెందుకు, వ్యర్థం అని నువ్వు అనుకుంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త కూడా వ్యర్థుడే నీ దృష్టికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడు నీ స్థితి వైపు చూడకో. నీ స్థితిని తారుమారు చేయగలిగిన సృష్టికర్త వైపు చూసుకుంటూ ముందుకు సాగుదువుగాక. చూడండి, ఇంకా 146వ కీర్తన 7-8 చూడు. 146వ కీర్తన 7-8. యెహోవా దేవునికే మహిమ కలుగునుగాక.
కాస్త అందరూ ఉజ్జీవంగా చెప్పాలి. దేవునికే మహిమ కలుగును గాక, కృప కలుగును గాక. చూడండి, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. తలలెత్తి నా వైపు చూడండి. రే కిరణ్, నువ్వు కూడా నా ఎదురు కూర్చోవాలి. నా కళ్ళ ముందు అందరూ కనపడాలి. యెహోవా కృంగిన వారిని చెప్పండి అందరూ, లేవనెత్తువాడు. చాలామంది కృంగినట్లుగా ఉన్నారు, చాలా విషయాల్లో కృంగిపోతున్నారు. ఏదో కృంగిపోటు, పగలైన దగ్గర నుండి మరలా రాత్రి వరకు క్షణము కృంగుదల, సమస్యలను చూసి కృంగుపాటు, స్థితిని చూసి కృంగుపాటు, అనేక పరిస్థితులను బట్టి కృంగిపోవటం. నువ్వు కృంగిపోతూ ఉంటే నిన్ను చూస్తున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నవ్వుతారు. నిన్ను చూస్తున్న నీ చుట్టూ ఉన్నవారు నువ్వు కృంగిపోతూ ఉంటే ఎవ్వరు కూడా నీ దగ్గరకు వచ్చి కృంగిపోకమ్మా అని చెప్పదు లోకం. మనం పడిపోయినప్పుడు మనల్ని చూసి లోకం మన దగ్గరకు వచ్చి కనీసం జాలి కూడా పడదు. అప్పుడు అనిపిస్తుంటుంది, ఏంటి నన్ను చూసి కనీసం ఎవరు కూడా జాలి కూడా పడట్లేదే, ఎవరు కూడా దయ చూపించట్లేదే. నిజమే, లోకం మనల్ని చూసి దయ చూపిదు, లోకం మనల్ని చూసి జాలి చూపిదు, లోకం మనల్ని చూసి పైకి లేవనెత్తకపోగా ఏమంటుందో తెలుసా? లోకం ఏమంటుందో తెలుసా? చూసావంటారు, నువ్వు పడిపోయావు, నువ్వు కృంగిపోతున్నావు, ఇక అయిపోయావురా, అయిపోయావు. ఇక నువ్వు లేచేది ఎప్పుడో, నీ స్థితి మారేది ఎప్పుడో. ఇక వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు చేతులు పట్టుకొని ఇక నువ్వు బ్రతులాడుకోవటం నీ బ్రతుకంతా అని ఎక్కిరిస్తారు తెలుసా? ఎవరు ఎక్కిరిచ్చేది? ఆ లోకంలో ఎవరాళ్ళు? మనోళ్ళే, మన రక్త సంబంధికులే, మన బంధువులే, మన చుట్టూ తిరిగిన వాళ్ళే. మనల్ని ఏం చేస్తారు తెలుసా? ఎన్నికలైన వారిగా చూస్తారు, మనల్ని చూసి ఎగతాళి చేస్తారు, మనల్ని చూసి నవ్వుతారు, మనల్ని చూసి అబ్బా భలే పరిస్థితి జరిగిందిరా వీడికి అని అనుకుంటుంటారు. అలాంటప్పుడు నీ చుట్టూ చీకటి కమ్మినప్పుడు, నీ చుట్టూ ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు నీకేమనిపిస్తుంది? చెప్పాలి. నీకేమనిపించి ఉంటుంది? ఎవరికేమి ఇలాంటి పరిస్థితి సంభవించలేదా? నాకు సంభవించింది. పెద్దయ్య గారు చనిపోయి కొన్ని రోజుల్లో బీపీ పెరిగిపోయి నాకు గుంటూరు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు నా వాళ్ళు నన్ను గురించి అనుకుంటున్నారంట. నన్ను చూసి ఐసీయూలోకి వచ్చి నన్ను చూసి, నాకు తెలీదు నేను కోమాలో ఉన్నా, నన్ను చూసి బయటికి వెళ్ళి అనుకుంటున్నారంట, ఐసీయూ బయట అయిపోతాడు. ఇంకేముంది ఇలా పరిస్థితి? వీళ్ళ నాన్న చనిపోయాడు, మొన్నటిదాకా నాన్న అని తిరిగాడు, నాన్న లేకపోతే బతుకులేనట్టుగా ఉన్నాడు. ఆ నాన్న చనిపోయేసరికి వీడికి టెన్షన్ వచ్చేసింది, వీడు చచ్చిపోతాడు ఐసీయూలోనే. వీడు చనిపోయిన కొద్ది రోజులకి ఈ పద్మం కూడా అయిపోద్ది. అంటుంది ఎవరు? మా అమ్మ వాళ్ళ సొంత అన్నే. చూసినా పర్లా, రికార్డింగ్లో పెడతా యూట్యూబ్లో. మా అమ్మ వాళ్ళ సొంత అన్నే, మా మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు కదా అండి. ఇక్కడ అయిపోతాడు, వీడు అయిపోయిన కొద్ది రోజులకి పద్మమ్మ కూడా అయిపోద్ది. ఆ పొండమ్మ, ఆ పిల్లలు ముగ్గురు రోడ్డు పాలు అవుతారు, ఇలా అనాథులు అవుతారు. అసలు వీళ్ళకి మా పిల్లని ఇవ్వకుండా ఉంటే బాగుండని మా అత్తయ్య గారు కూడా అనుకుంటారని మా మేనమామ దుఃఖంతో ఉన్న మా అమ్మను ఓదార్చాల్సింది పోయి, వినండి, ఓదార్చాల్సింది పోయి మీ ఓడు అయిపోతాడు, కొద్ది రోజులకు నువ్వు అయిపోతావు, మీ పరిస్థితి ఏమైపోద్దో నేను చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. చూడండి రా, 3 రోజులు గడిచింది. ఐసీయూలో నుండి రూమ్లోకి వచ్చా. తర్వాత యాంజియోగ్రామ్ పరీక్ష నాకు చేస్తానన్నారు. యాంజియోగ్రామ్ అంటే గుండె పరీక్ష, గుండె స్కానింగ్. ఇక్కడ నరం పెట్టి చిన్న దారం లాంటిది గుండె దగ్గరికి పంపిస్తారు. 15,000 అది.